మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి రావులపాలెంలో పార్క్ ను ప్రారంభించారు. సంతపేట మార్కెట్ ను సందర్శించి వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక 50 ఏళ్ల దూరదృష్టితో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం మరింత భూమి అవసరమని రైతులతో చర్చిస్తున్నామని వివరించారు. రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో, అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషనా, ల్యాండ్ పుల్లింగా. ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం, లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మాకు బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ విలువ, వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా, పెరిగేటట్టుగా, ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది.